ఇరాన్పై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఖతార్లోని అల్ ఉదైత్ అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఖతార్ రాజధాని దోహాలో తీవ్ర కలకలం రేగింది. భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నగరమంతటా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు యాక్టివ్ అయ్యాయి. సైరన్లు మోగాయి. దోహాలోని ఒక మాల్లో ఉన్న ప్రజలు భయంతో కేకలు వేస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. ఇరాన్ క్షిపణులు ఖతార్ వైపు దూసుకురావడంతో మాల్లోని పిల్లలు, మహిళలు, పురుషులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ దాడుల నేపథ్యంలో ఖతార్తో పాటు కువైట్, బహ్రెయిన్, యుఏఈ తమ గగనతలాలను మూసివేశాయి. అమెరికా తమ అణు కేంద్రాలపై ఎన్ని బాంబులు వేసిందో అన్నే క్షిపణులను ఈ విజయవంతమైన ఆపరేషన్లో ఉపయోగించామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్యూరిటేట్ ఒక ప్రకటనలో తెలిపింది. లక్షిత స్థావరం ఖతార్లోని పట్టణ ప్రాంతాలు, నివాసాలకు దూరంగా ఉందని, తద్వారా పౌరులకు ప్రమాదం చాలా తక్కువగా ఉండేలా చూసుకున్నామని ఇరాన్ పేర్కొంది. దోహాకు నైరుతి దిశలో ఉన్న అల్ ఉదైత్ వైమానిక స్థావరం సుమారు 10,000 మంది అమెరికా సైనికులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇది యుఎస్ సెంట్రల్ కమాండ్ కు ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్ గా పనిచేస్తోంది. ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్లలో కార్యకలాపాలకు ఇది ఒక ముఖ్య కేంద్రం. ఈ స్థావరం 24 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. దాదాపుగా 100 విమానాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి దాడుల మధ్య అమెరికా కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఇరాన్ మీద దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. తద్వారా ఇరాన్ కూడా ఇప్పుడు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఉదయం ఒక బ్రేకింగ్ చూసాం. ఏదైతే ట్రంప్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి 24 గంటల్లో ఈ రెండింటి మధ్య యుద్ధం ఆగిపోతోంది, సీజ్ ఫైర్కి ప్రకటన వస్తోంది అంటూ కూడా చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా మనకి ఇజ్రాయెల్ నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ ఎటువంటి మేజర్గా ఒక ప్రకటన కూడా విడువడ లేనటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించి చూద్దాం. కానీ ఇప్పటికి ఇంకా స్టిల్ నౌ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఒక మాల్లో శబ్దాలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలందరూ కూడా భయంతో పరుగులు తీసినటువంటి విజువల్స్. సో ఏం జరగబోతుందనే డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఒక పక్క ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి, సీజ్ ఫైర్ జరగబోతోంది, 24 గంటలు అంతా కూడా సానుకూలం కాబోతుంది అంటూ కూడా ట్రంప్ ప్రకటిస్తున్నారు. మరొక పక్క ఈ విధంగా దాడులతో ముందుకెళ్తున్నాయి రెండు దేశాలు కూడా. ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా ఎక్కడ ఏదైతే స్టార్ట్ చేస్తారో అది ఎండ్ చేస్తామని చెప్పిన దానికి క్లియర్ కట్గా ముందుకెళ్తుంది ఇరాన్. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ట్రంప్ చెప్పిన దాంట్లో ఏదైనా వాస్తవం ఉంటుంది అనుకోవచ్చా? ట్రంప్ మాటలు నిజానికి పెద్దగా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ట్రంప్ ఏదో 2-3 దేశాల మధ్యలో చేరి ఏదో పెద్దన్న పాత్ర పోషిద్దాం, పెద్దరికం పోషిద్దాం అని అనుకున్నా గానీ భారతదేశం విషయంలో అట్లాంటి ఎదురుదెబ్బయింది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా ట్రంప్ కు అదే విధంగా ఒక ఎదురుదెబ్బ తగిలిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక ఇట్లాంటి టైంలో ఇరాన్ అట్లాగే ఇజ్రాయెల్ మధ్యలో కాల్పుల ఒప్పందం జరిగింది అని ట్రంప్ ప్రకటించినటువంటి కాసేపటికే ఇరాన్ తీసుకున్నటువంటి నిర్ణయం నిజానికి చాలా సంచలనంగా మారింది. దీంట్లో అసలు మేము ఎవరిని మేము ఎక్కడ ఒప్పుకున్నది ఏం లేదు, సో మాకు తెలిసి ఏం చేయాలన్నది ఇక్కడ ప్రధానంగా ఇరాన్ ఇచ్చినటువంటి ఒక అంశంగా చూడాలి. సో అమెరికాకు చెందినటువంటి ఏవైతే కొన్ని స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల పైన ఇరాన్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన తర్వాత దాదాపు 5 గంటల తర్వాత ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతోటి ఇజ్రాయెల్ పైన దాడి చేసింది.
సో ఇప్పుడు అంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బీర్షెబాలో ఉన్నటువంటి ఒక భవనం పైన క్షిపణి బట్టి దాంట్లో 3 చనిపోయారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది, కొంతమంది గాయపడ్డారు అన్నది కూడా తెలుస్తోంది. సో అంతకంటే ముందే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ కూడా ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ వార్తల్ని కూడా తిరస్కరించడం జరిగింది. ట్రంప్ వార్తల్ని పూర్తిగా తిరస్కరించారు. సో ఇజ్రాయెల్ తో ఇంకా తుది కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ల పైన తన దాడులు ఆపితే ఇరాన్ కూడా దాడి చేయదంటూ కూడా చెప్పింది. సో అయితే ఇంతకంటే ముందే డొనాల్డ్ ట్రంప్ తెల్లవారుజామున ఇవాళ 3:30 ఇరాన్ అట్లాగే ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ట్రూత్ సోషల్ లో ఆయన రాయడం జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో కాల్పుల విరమణ ఇప్పటి నుండి 6 గంటల్లో అమల్లోకి వస్తానంటూ కూడా ప్రకటించడానికి సంతోషంగా ఉన్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇరాన్ ఫస్ట్ 12 అవర్స్ లో తన ఆయుధాలను విడిచిపెట్టి తర్వాత ఇజ్రాయెల్ ఆ తర్వాత 12 గంటలు తన ఆయుధాలను విడిచిపెట్టబోతోంది అంటూ కూడా ట్రంప్ మాట్లాడడం జరిగింది. మోరోవర్ ఇప్పటి నుండి 6 గంటల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందంటూ కూడా ప్రకటించడానికి సంతోషంగా ఉన్నాను అంటూ కూడా ఈ గంటల వ్యవధిని కూడా చెప్పడం జరిగింది. సో అంతేకాదు అటు ఇదే టైంలో సేమ్ టైంలో ఆ కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ ప్రకటన పైన ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి కూడా ఏం చెప్పడానికి నిరాకరించారు. సో ఇజ్రాయెల్ తరపున ట్రంప్ మాట్లాడినా కానీ ఇజ్రాయెల్ కూడా దీనిపైన పెద్దగా రెస్పాండ్ అయింది లేదు. అయితే ఈ ప్రకటన చేసే కంటే కొంచెం ముందే ఇరాన్ ఖతార్ లో ఉన్నటువంటి అమెరికా అల్-ఉదీద్ వైమానిక స్థావరం పైన 19 క్షిపణులను ప్రయోగించింది. అయితే ఈ దాడిలో ఎట్లాంటి ప్రాణ నష్టం జరగలేదు, కాకపోతే కొంత ఆస్తి నష్టం జరిగిందని మాత్రం తెలుస్తోంది. అయితే ఎందుకంటే ఈ దాడి కంటే ముందే ఇరాన్ దాన్ని గుర్తించి ఒక హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దాడులకు తెగొద్దు అంటూ కూడా. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ లో కూడా లాస్ట్ 1 అవర్ లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి లాస్ట్ 1 అవర్ లో కూడా 3వ ఎమర్జెన్సీ సైరన్ మోగింది. ఆ సమయంలో ప్రభుత్వం హెచ్చరికలు కూడా పంపింది. పౌరులు ఎవరైతే ఇజ్రాయెల్ లో ఉన్నారో వాళ్ళంతా కూడా బంకర్ లో ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ క్షిపణి దాడిలో 3కి గాయాలు కావడం జరిగింది. సో ఇట్లా ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇజ్రాయెల్ పైన బాలిస్టిక్ క్షిపణితో దాడి చేయడం నిజానికి ఇదే మొదటిసారి. ఇరాన్ ఇజ్రాయెల్ పై చేసినటువంటి 25వ క్షిపణి దాడిగా దీన్ని మనం చూడొచ్చు ఆశ. సో అటు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి ఒప్పందం కుదరలేదంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ తన వైపు నుండి దాడులను ఆపేస్తే ఇరాన్ క్షిపణి ప్రయోగాల్ని ఆపేసడం అంటే ఆ ప్రయోగాలు కూడా ఆపేస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇట్ ద సేమ్ టైం ఇరాన్ భూభాగంలో ఉన్నటువంటి తమ లక్ష్యాల్ని దాడి చేస్తూ ఉంటామంటూ కూడా ఇజ్రాయెల్ ఇప్పటికే చెప్తోంది. సో ట్రంప్ విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. 2 దేశాలు శాంతిని కోరుకోవట్లేదు, అటు 2 శాంతిని కోరుకుంటున్నాయని ట్రంప్ చెప్పినా గానీ ఈ యుద్ధాన్ని తీవ్రతరం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది ట్రంపే. సో అట్లాంటి ట్రంప్ అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించడంతో నిజానికి ఒక ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం తర్వాత ఇజ్రాయెల్ గానీ ఇరాన్ గానీ 2 ఎవరి మాట వినట్లేదు. సో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు చేస్తోంది ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో చూద్దాం, ట్రంప్ చేసిన ప్రకటనకైతే ఏమాత్రం న్యాయం లేదని చెప్పి తెలుస్తోంది. కాకపోతే 2 దేశాలు అయితే ఇంకా దాడులు చేసుకుని ఉన్నాయి. అమెరికా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతి దాడులకి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో వాట్ నెక్స్ట్ అనేది వెయిట్ చేసి చూద్దాం.